న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన పంచాంగ శ్రవణం పూజా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఉగాది సందర్భంగా గాంధీ భవన్లో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ సేవదల్ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దిల జితేందర్. ఉస్నాబాద్ లో ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులను పరిశీలించి పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. కాకినాడలో దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. రామచంద్రపురం గ్రామంలో భూ సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న రీసర్వేకు రైతులు సహకరించాలన్న ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. హుస్నాబాద్ లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన పంచాంగ శ్రవణం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నూతన తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పర్వదినం అందరికీ వచ్చే సంవత్సరం అంతా కూడా శుభం జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ అందరం సర్వేజన సుఖినోభవి. అందరు పరాభవం అంటే మనకేదో అవమానమైనటువంటి సంవత్సరంగా భావిస్తారు. పరా అంటే శివుడు, భవ అంటే అమ్మవారిని పొద్దుగల పండితులు చెప్పినారు. పరాభవం అంటే అమ్మవారు శ్రీ శివ పార్వతులు కాబట్టి మనం తప్పకుండా శుభం జరుగుతుంది. ఎప్పుడు బోలా శంకరుడుగా మోడల్ నియోజకవర్గంగా అన్ని రంగాల్లో విద్య, వైద్య, అన్ని రంగాలకు సంబంధించిన దాని లోపల ముందుకు పోయే విధంగా అందరం కలిసి మరి అటు ప్రతిపక్ష, అటు తీపి, పులుపు, చేదు, కారము, ఉప్పు, ఈ విధంగా అన్ని రకాల అంశాలతోటి జీవితం ముందుకు కొనసాగాలని కోరుకుంటుంది. ఎందుకంటే ఎప్పుడు సంతోషపడేటువంటి మనం ఏమంటాం, ఎప్పుడు ఏడుస్తుంటే ఏమంటాం. అందుకే అన్ని జీవితంలో అన్నీ ఉంటాయి. అన్నింటినీ స్వీకరించి ముందుకు పోగలిగినప్పుడే అది జీవితం. కాబట్టి అటువంటి జీవితంలో అందరికీ మంచి పరాభవ నామ ఉగాది సందర్భంగా గాంధీ భవన్లో నిర్వహించిన పూజా కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవదల్ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దిల జితేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిద్దిల జితేందర్ మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకి బలపడుతుందని అన్నారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ప్రజా సంక్షేమ పాలన స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం దృఢంగా ముందుకు సాగుతుందని అన్నారు. ఇక సేవదల్ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవదల్ కార్యకర్తలు ఎల్లప్పుడూ పార్టీకి అండగా ఉంటూ ప్రజల మధ్య ఉండి కాంగ్రెస్ సిద్ధాంతాలను బలంగా తీసుకువెళ్తారని మిద్దిల జితేందర్ తెలిపారు. ఉగాది పండుగ కొత్త ఆరంభాలకు ప్రతీకగా నిలుస్తుందని, రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సేవదల్ సభ్యులు పాల్గొన్నారు. तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् तौ पादोर्वृतयोः अनयाद्यानावाहन षोडशोपचार पूजाय भगवान् सर्वात्मनः सर्वं श्रीमन्महागणाधिदेवता सुप्रीत तयो संस्मरण वंशानाबलं चन्द्रबलं देवा विद्याबलं दैवबलं देवा लक्ष्मीपदेन्द्रियं स्मरामि. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. స్థానిక నాయకులతో కలిసి ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులను పరిశీలించారు. సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని అక్కడున్న ప్రజా ప్రతినిధులు, అధికారులకు పలు సూచనలు చేశారు.
ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన దివంగా శక్తి పథకం కింద దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణాన్ని కాకినాడ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రారంభించారు. ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు దివ్యాంగుల సంక్షేమానికి మంచి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దివ్యాంగులు కూడా అన్నారు పదవి వచ్చి మాకు కూడా ఫ్రీ ఇస్తే బాగుంటుంది. కానీ అది ఏదైతే మీరు కోరారో ఆ కోరిక ఈరోజు దివ్యాంగులు కూడా ఫ్రీ ఇచ్చారు. రెండో పండుగ దివ్యాంగులు సందర్భంగా తెలియజేస్తున్నాం. రెండో పండుగ ఇప్పుడే మాట్లాడారు అందరూ కూడా దివ్యాంగులు చాలా సంతోషం ఆనందం వ్యక్తం చేస్తారు. అదేవిధంగా చూసుకుంటే వేదిక ఈరోజు మన కలెక్టర్ గారు అదే ఎంపీ అనంతలక్ష్మి గారు ఇప్పుడే వచ్చారు. మా వరం గారు కూడా వచ్చారు. పిల్లకర వరం గారు మన వరం గారు కూడా వచ్చారు. కానీ అదేవిధంగా ఏదైనా ఇంటర్వ్యూలు కానీ వేరే పని మీద పట్టణాలు కానీ వెళ్ళాలో కానీ వెళ్ళలేకపోతున్నారు. ఇంకా అటువంటి ఇబ్బంది లేకుండా సదుపాయాలు కల్పించి మరి వెళ్ళి ఏసీ బస్సుల్లో డీలక్స్ బస్సుల్లో 50% ఇవ్వడం జరుగుతుంది రాయితీ. ఎస్కార్ట్ బెనిఫిట్ అంటే వాళ్ళతో పాటు ఎవరన్నా సహాయం కోసం వచ్చేవాళ్ళు వెబ్సైట్ మా చెల్లికో ఇంకోకో అన్వయికలు వాళ్ళతో పాటు నేనంటే నాకు అన్ని బాగున్నా నాకు 50% రాయితీ ఇవ్వడం జరుగుతుంది. నూతనంగా ఏర్పడిన మల్లంపల్లి మండలం రామచంద్రపురం గ్రామంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చేపడుతున్న రీసర్వేకు రైతులు సహకరించాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ కోరారు. మండల పరిధిలోని సుమారు 10,500 ఎకరాల భూమిలో సర్వే జరుగుతుందని తెలిపారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీసీలను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. బీసీలపై చేసిన వ్యాఖ్యలకు కోమటిరెడ్డి క్షమాపణ చెప్పాలని, లేదంటే భువనగిరిలో భారీ బహిరంగ సభ నిర్వహించి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. యువజన సంఘం రాష్ట్ర ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరసింహనాయక్ గారికి, బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ అయినటువంటి గజ్జల సత్యరాజ్ గౌడ్ గారికి, హరీష్ రావు గారు ఒక డిమాండ్ చేసిండు, అధ్యక్ష ఈ సభకు కొంతమంది సభ్యులు తాగొస్తున్నారు కాబట్టి అసెంబ్లీకి వచ్చేటువంటి వాళ్ళను బ్రీత్ ఎనాలిసిస్ టెస్ట్ చేయాలని చెప్పి ఆయన తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం అనే గ్రామంలో ఒక బీసీ యాదవ బిడ్డ నాగలక్ష్మి అనేట ఆమె సర్పంచ్గా పోటీ చేస్తే ఆమె భర్త యాదగిరిని కిడ్నాప్ చేయించి గుండాల రౌడీలతో కిడ్నాప్ చేయించి ఒక గొల్లకురుమ బిడ్డకు మూత్రం రాయించిండు. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంచం. నారాయణపేట జిల్లా కేంద్రంలోని జామా మసీద్ మరియు హాజీఖాన్పేట మసీద్ వద్ద ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రంజాన్ మౌనం ముస్లింలకు అత్యంత పవిత్రమైందని, ముస్లిం సోదరులందరికీ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ లింగయ్య, సిఐ శివశంకర్, అమీరుద్దీన్, దస్తగిరి చాంద్, ముస్లిం పెద్దలు, మత పెద్దలు పాల్గొన్నారు. జనగామ జిల్లా లింగాల గణాపురం మండలంలోని గడ్డిచర్ల గ్రామంలో తహసీల్దార్ అండలు ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి తోఫాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ కొల్లూరి శివకుమార్, ఆర్ఏ కిషోర్ కుమార్, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణను ఏకపక్షంగా అమలు చేసి మాలలకు విద్యా ఉద్యోగ అవకాశాలను దూరం చేసే ప్రయత్నం జరుగుతుందని ది నేషనల్ అంబేద్కర్ సేన జాతీయ అధ్యక్షుడు మన్ని శ్రీధర్రావు ఆరోపించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీలో రోస్టర్ విధానంపై చర్చించి దానిని రద్దు చేయాలని ఎమ్మెల్యేలను డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం అసెంబ్లీ ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించిన అంబేద్కర్ సేన నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. మేము అన్ని కుల సంఘాల తరఫు నుంచి మాల సంఘాల తరఫు నుంచి అడుగుతుంది ఏంటంటే మీరు పెంచుతా ఉన్న 3% రిజర్వ్ మాల ఉప కులానికి ఇవ్వాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా మాల ఉప కులాలు ఈ రోజు బాగుపడొద్దని చెప్పి మీరు రోస్టర్ పాయింట్ పెట్టారు. ఆ రోస్టర్ పాయింట్ ని వెంటనే 16 లోపలికి మీరు మార్చాలని చెప్పి మాకు 10 లేకుంటే 12వ సంఖ్యను మాకు కేటాయించాలని చెప్పి మాకు న్యాయంగా రావాల్సిన వాటాను మాకు ఇవ్వాలని చెప్పి మేము అన్ని ప్రజా సంఘాల తరఫు నుంచి మరి అంబేద్కర్ సేన తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగా ఇప్పుడు మేము స్పీకర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి పాదయాత్రగా అసెంబ్లీకి వెళ్తున్నాం. థ్యాంక్ యూ. వచ్చిన వారందరికీ. జీహెచ్ఎంసీ మీర్పేట 60వ డివిజన్లో రంజాన్ తోఫాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు మాజీ కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీటీసీ ఏనుగుల అనిత అనిల్ కుమార్ యాదవ్ తమ సొంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా కాలంలో ప్రారంభించిన ఈ సేవా కార్యక్రమాన్ని గత 6 సంవత్సరాలుగా కొనసాగిస్తూ ముస్లిం మైనార్టీ కుటుంబాలు మహిళలకు రంజాన్ తోఫాలను అందజేశారు. ఈ ఏడాది 7వ సంవత్సరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 7 సంవత్సరాలుగా కరోనా కాలం నుంచి కేసీఆర్ గారు సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశానుసారం వారిని ఆదర్శంగా తీసుకొని ముస్లిం మైనార్టీ పేద వర్గాలకు ఏదన్నా చేయాలనే ఆలోచనతోటి నేను మాజీ కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీటీసీ ఏనుగుల అనిత అనిల్ యాదవ్ కలిసి మరి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మొదలుపెట్టిన రంజాన్ తోఫా కార్యక్రమాన్ని మధ్యలో డిస్టర్బెన్స్ అవుతున్నా కూడా నా ద్వారా మీకు అందుబాటులో ఉండి చేయమని చెప్పడం జరిగింది. సబితా మేడం గారు వారి ఆదేశానుసారం ఈ రోజు మేము గౌరవ కార్పొరేటర్లు, కౌన్సిల్ మెంబర్లు, మేమందరం మహిళా లీడర్లు అందరం కూడా మీరు చేయాలనే ఆలోచనతో ముందు टोकन दे दो, मैं टोकन दे दो। टोकन दापेटोरी రామచంద్రపురం పట్టణంలోని ఈద్గాలో కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఈశ్వర్ సింగ్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకులు నరేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పటాన్ చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, మాజీ కార్పొరేటర్ పుష్ప నాగేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, బేరంగూడ గుట్ట ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. रमजान आप सभी को रमजान मुबारक। निकालकर यहाँ पर इफ्तार पार्टी को आकर रोजगारों की हिम्मत अफजाई करे हैं, मैं उनको शुक्रिया देता हूँ, रमजान की अडवांस मुबारकबाद देता हूँ. మరి టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి కపూర్ గారు, మరి యూత్ కాంగ్రెస్ మరి మా సోదరుడు నరేష్ గారు మరి ఈరోజు ఇఫ్తార్ ఇవ్వడం జరిగింది. వారి ఆహ్వానం మేరకు నేను కానీ, మా పుష్పక కానీ, మా శివానందమని కానీ, మా రవికరణ, మా సుధాకరణ, మా విఘ్నా సుధాకర్ గారు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ సంవత్సరం కాలం మొత్తం కూడా మీరందరూ కూడా మీ పిల్ల పాపలతో సుభిక్షంగా ఆయుర ఆరోగ్యంతో చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. जो इनोवा गाड़ी हमारे इंचार्ज श्रीनिवास साहब की गाड़ी. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం శ్రీ కళాహస్తి ఆర్టీసీ డిపోలో
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, మాతృమూర్తి బొజ్జల బృందమ్మ పాల్గొని దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యంపై వివరించారు. ఈ కార్యక్రమంలో కోల ఆనంద్, కొట్టే సాయి ప్రసాద్, మునిరాజ నాయుడు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జీహెచ్ఎంసీ 111, 112 డివిజన్ పరిధిలోని పాత రామచంద్రపురం ఈద్గాలో కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కపూర్ సింగ్ తన సొంత నిధులతో సుమారు 3,000 మంది ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, మైనార్టీ నాయకులు అబ్బు అలీ కురేషితో పాటు పలువురు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. اللهم لك صمت وبك آمنت وعليك توكلت وعلى رزقك أفطرت नमाज का भी इंतजाम है भाई, इफ्तार के बाद नमाज की इंतजाम है। हमारे इंचार्ज काटा श्रीनिवास गौड़ साहब ने आए, సరూర్ నగర్ గాంధీ విగ్రహం నుంచి వెంకటేశ్వర కాలనీ వరకు భారీ పైప్ లైన్ పనుల కోసం 17 రోజుల క్రితం రోడ్డు తవ్వడంతో వాటర్ పైప్ లైన్ పగిలి మంచినీటి సరఫరా నిలిచిపోయింది. రోజుకి 24 గంటలు నీరు వృధా అవుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైప్ లైన్ పనులు పూర్తయితేనే మరమ్మతులు చేస్తామని అధికారులు చెబుతున్నారని తెలిపారు. సంగారెడ్డి జిల్లా తెల్లపూర్ డివిజన్ కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కాలనీలో ముస్లిం మైనార్టీ సోదరులకు స్థానిక కౌన్సిలర్ కొల్లూరి భరత్ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలమర్రి ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మరియు ముస్లిం మైనార్టీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీకు అన్ని చేసి పెడతామన్న విషయాన్ని మీకు సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ప్రజలందరికీ ముందుగా ఈద్ ముబారక్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అద్భుతంగా ఇవాళ ఇఫ్తార్ పద్ధతి లోపల కూర్చొని అద్భుతంగా నిర్వహించుకున్నాం. మేమందరం కలిసి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు రావాల్సి ఉండే, అసెంబ్లీ సాగుతున్నది కాబట్టి ప్రభుత్వ ప్రతినిధులు రాలేకపోయారు. సిరిసేలం అన్న వచ్చిండు, మాకు ఇన్ఛార్జ్ కాటసీన్ అన్న వచ్చిండు. అద్భుతమైనటువంటి ఇఫ్తార్ పండుగను మేము నెలకొల్పుకున్నాం. మిత్రులకు కూడా శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ జై. తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు డబల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫేజ్లో మరి మాజీ కౌన్సిలర్ భరత్ ఆధ్వర్యంలో గొప్పగా ఇఫ్తార్ విందు జరుపుకోవడం జరిగింది. మరి నిజంగా కూడా ఇక్కడ భరత్ గత 2-3 సంవత్సరాల నుంచి ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో, ఎక్కడైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకి నిజంగా కడుపు నిండా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇఫ్తార్ విందులే కానివ్వండి, దసరా పండుగల బోనాలు కానివ్వండి, ఆ తర్వాత క్రైస్తవులకే కానివ్వండి, అనేక సందర్భాల్లో ఇక్కడ ప్రతిదీ కూడా భరత్ ఆధ్వర్యంలో ఇక్కడ మేము వచ్చి ఈ ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇంతకుముందు వేదిక పైన మరి ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మరి ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టి ఒక బాటల్కి 10 రూపాయలు అని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి మా ప్రభుత్వంలో నిజంగా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజంగా కూడా పేదవానికి మరి మేలు జరగాలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనతో మరి భరత్ గారు కూడా
ఇంతకుముందే ఇక్కడ ఉచితమైన నీళ్లను సరఫరా చేస్తాం ఇంత వేల మంది కూడా అని చెప్పి భరత్ నవీన్ గారితో హామీ తీసుకొని మరి ప్రభుత్వంతో హామీ తీసుకొని భరత్ గారు ప్రకటించడం జరిగింది. ఇక్కడ నివసిస్తున్న పేదలందరూ కూడా ఒక్కరు కూడా ₹1 పెట్టి మంచినీళ్ళు కొనొద్దు. అట్లాంటి వాళ్ళు ఎవరు వాటర్ బిల్స్ గురించి ఇక్కడ ఇంతకుముందు వాటర్ బిల్స్ కూడా ఇక్కడ మాఫీ చేయడం జరిగింది. ఏ కార్యక్రమం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే అభివృద్ధి చేస్తుంది. ఇంతకుముందు ఏమి వసతులు లేకుండే ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వసతులు ఏర్పాటు చేస్తుండ్రు. ఇంకేమైనా కొన్ని తక్కువ ఉన్నా కూడా రేపు రాబోయే రోజుల్లో అన్ని వసతులు ఇక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీ ఎలా నివసిస్తారో అదేవిధంగా పేదలు కూడా నివసించాలన్న సంకల్పం ముఖ్యమంత్రి గారిది. స్థానికంగా భరత్ గారు మేము కూడా అందరం కూడా ఇక్కడ కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. నారాయణపేట జిల్లా ఉట్కూరు బస్టాండ్ సమీపంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామ సర్పంచ్ రేణుక ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్, మాజీ సర్పంచ్ సూర్యప్రకాష్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా సరిహద్దుకు సమీపంలోని కర్ణాటక రాష్ట్రం కొంకల్ గ్రామంలో బుధవారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బల్కంపేట రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా క్యూ లైన్లో నిలబడ్డారు. అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి పూలతో అందంగా అలంకరణ సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో ఈ నెల 10న జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఆలయ నిర్వాహకుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి 3 నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 6.2 తులాల బంగారం, 8 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇతను గత 14 సంవత్సరాలుగా దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు. అన్ని టెంపుల్స్లోనే చేస్తాడు. అక్కడ ఎవరు దాదాపు ఇప్పటికి 26 చేసిన, దీంతో కలిపి 27వ అఫెన్సివ్ దొంగతనం చేయడం, టెంపుల్ అఫెన్సెస్. అలాగే ఇంకొక అతను ఉప్పు సాయి కుమార్ అని చెప్పేసి ఇతను ఇప్పటిదాకా 10 అఫెన్సులు చేసినాడు. ఇతను కూడా అన్నిసార్లు చాలాసార్లు జైలుకు పోవడం కూడా జరిగింది. అతనితో పాటు ఈ రిసీవర్ ఎవరైతే ఉన్నాడో శ్రీనివాస్ అని చెప్పి, నమ్మల శ్రీనివాస్ అని చెప్పి ఇతను కూడా 10 కేసుల్లో ఇంతకుముందు జైలుకు పోయి రావడం జరిగింది. వీళ్ళ ముగ్గురు ఒక బృందంగా ఏర్పడి ఈ అఫెన్సెస్ చేయాలని నిర్ణయించుకొని ఈ సాయి కుమార్ ఆటో ఏదైతే ఉందో అతనికి ఒక ఆటో ఉంది. ఈ ఆటోలో తిరుగుకుంటూ ఈ రాత్రి కూడా ఈ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో, ఎక్కడైతే సీసీ కెమెరాలు ఉండవో, ఎక్కడైతే సెక్యూరిటీ పర్సన్స్ ఉండరో, ఎక్కడైతే సరిగ్గా లాకింగ్ సిస్టమ్ టెంపుల్ సంబంధించిన తాళాలు సరిగ్గా వేసుకొని ఉండరో, ఇటువంటి ప్లేసులు అంటే కొద్దిగా ఐసోలేటెడ్గా ఉన్న ప్లేసులు ఇటువంటివి చూసి వాళ్ళు రెక్కీ చేసి ఈ ఆభరణాలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయో చూసుకొని అటువంటి దాంట్లో ఆ టెంపుల్స్లో దొంగతనానికి అలవాటు పడి వీళ్ళు ఈ ఆర్టికల్స్ వీడియోలు బానూరులో 2 కేసులు 2 టెంపుల్ అఫెన్సెస్ వీళ్ళు చేసినారు. ఇంకా వీళ్ళు అరెస్ట్ కాలేదు. అలాగే శంకర్పల్లి 2 కేసుల్లో అరెస్ట్ కాలేదు. ఇంకా టెంపుల్ అఫెన్స్, అవి కూడా టెంపుల్ అఫెన్సెస్. ఇంకోటి దుండిగల్ పోలీస్ స్టేషన్లో కూడా టెంపుల్ అఫెన్స్లో వీళ్ళు పెండింగ్ అరెస్ట్ ఉంది. అంటే మనం ఈ వీడియోలు పట్టుకోవడంతో మిగతా 5 కేసులలో కూడా ప్లస్ అవి పనిచేసడంలో కూడా చెక్ చేసుకోవాలి. ఈ టెంపుల్లోనే కెమెరాస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడ ఎలుకలు కొట్టేసి వైర్లు తెగిపోయింది. మనం పెట్టుకున్నాం అనుకుంటాం, పెట్టుకుంటే అది ఒకటే సరిపోతుంది. అది పనిచేసేది కూడా రోజు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే తాళం కూడా వాడిని అడగడం జరిగింది ఎక్కిడిని, బాబు ఎంత ఈజీగా కొట్టేసినారు అంటే తాళాలు అక్కడ చిన్న తాళాలు వేసుకున్నారు సార్, చిన్న ఒక చైన్ వేసినారు,
ఆ చైన్ ఇట్లాంటిది తెగిపోతుంది సార్. అది అటువంటిది అని మేము ఇందాక నాకే ఇంట్రెస్ట్ వచ్చి మాట్లాడడం జరిగింది అతనితో. ఎందుకు ఇట్లా మీరు చేస్తున్నారంటే అక్కడ ఈజీ నిన్న ఈ దొంగల ముఠాన్ని పట్టుకోవడం ఒక 5 రోజుల్లోనే దీన్ని మనం పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఎక్యూట్ మొత్తం 3 ఉన్నారు. దీంట్లో భారీ స్థాయిలో దొంగలు వచ్చి భగవంతుని యొక్క ఆభరణం తీసుకెళ్లారు. వితిన్ వారం రోజుల్లో, ఈరోజు 17వ తారీఖు, వారం రోజుల్లో ఆ క్రైమ్ టీమ్ మొత్తం బృందానికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా వాళ్ళు డే అండ్ నైట్ వితిన్ మా దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది, కానీ ఆ రోజు కెమెరాలు పనిచేయలేదు. బ్రేక్ అవడం వల్ల కూడా వాళ్ళు ఇంత భారీ స్థాయిలో ట్రేస్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా వినాయకుడితో పాటు వేరే టెంపుల్స్ అఫెన్స్ కూడా అయ్యింది, దాన్ని కూడా దీంతో పాటు వాళ్ళంతా ట్రేస్ చేశారు. కావున వాళ్ళ బృందానికి అందరు కూడా మా గణేష్ టెంపుల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఇక్కడ వచ్చినటువంటి బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన పంచాంగ శ్రవణం పూజా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఉగాది సందర్భంగా గాంధీ భవన్లో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ సేవదల్ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దిల జితేందర్. ఉస్నాబాద్ లో ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులను పరిశీలించి పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. కాకినాడలో దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. రామచంద్రపురం గ్రామంలో భూ సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న రీసర్వేకు రైతులు సహకరించాలన్న ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి.